గది చెప్పు జర మొగోళ్ళకు. డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ కాదు, గాలిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఎలగాలకు గాలిని చెరబడుతున్నారు. ఇప్పటికైనా మేలుకోవాలి, సభ్య సమాజం మేలుకోవాలి. విపరీతమైన పొల్యూషన్ చేస్తున్నారు తాత. ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వెదజల్లి ఆక్సిజన్ మింగేస్తున్నాయి. ఓజోన్ పొరకు పొక్క పడుతుంది. అందుకనే వర్షాలు క్లౌడ్ బరస్ట్ అవుతున్నాయి. మొన్న వరంగల్లో పడ్డది, కామారెడ్డిలో పడ్డది, నిర్మల్లో పడ్డది. మీ కామారెడ్డిలో పడితే నేను కూడా కథ చెప్తే కదా తాత. మరి చెప్పు, ఒక్కసారి చెప్పు. వరదలు కామారెడ్డి కష్టాల పాలాయనో, కామారెడ్డి కన్నీళ్ళ పాలాయనో. ఇక మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తాత, అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన ప్రకృతిని పగబట్టి తన స్వార్థం కోసం అమాయకులను వాగం చేసుకుంటా డబ్బున్నోడు పేదోళ్లను గబ్బు చేరనీయకుండా, నోరున్నోడు పేదోళ్లను మారువడగనీయకుండా, ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలపడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. మీరేసుకొని పోతాడా రేపు డబ్బులు? ఇంకా మీదేసుకొని పోయేది ఉంటే ఇంకెంత అవినీతి చేస్తున్నాను. మీదేసుకొని పోయి అక్కడ డబ్బు పనికి వస్తుంది అనుకుంటే ఈ నా కొడుకులు, అరే డబ్బు సంపాదించండి రా, కానీ ప్రకృతిని నాశనం చేయకుండా డబ్బు సంపాదించండి. తరతరాలకు తరగని సంపద దాని మీదనే సోయి. కానీ తరాల నాటి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలన్న లజ్జశక్తి ఎందుకు వస్తలేదో వీళ్ళకు అర్థమైంది. ప్రకృతిని మనం కాపాడితే తాత, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అది ప్రకృతిని మనం నాశనం చేస్తే ఇక చూడు ఎంత రామసక్కని ప్రకృతి. చూడండి ఈ చెట్లు, వందల రకాల చెట్లు, టేక్ చెట్లు. ఇది ఎక్కడ అంటే పిల్లగా నిర్మల్ ఘాట్ అంటారు దీన్ని. నిర్మల్ అడవులు, నిర్మల్ కనబడేదంతా నిర్మలే. ఇవాళ పువ్వ బుగ్గి తినకున్నా పేరు ఎవరు పెట్టిరో కానీ నిర్మల్ అని. నిర్మలమైన అడవి, నిర్మలమైన మనుషులు. కానీ కొద్దిమంది అవినీతి నాయకులు, అధికారులు జొర్రి ఈ నిర్మల్ని చెరబట్టిర్రు, గబ్బు చేసిర్రు. గతంలో రడగబ్బు పెడగబ్బు చేసిర్రు. చెరువులకు పోవాల్సిన నీళ్లు రోడ్లకు వచ్చినాయి. అబ్బా అంటే అన్నం తిన్నట్టు భూములను తిన్నారు కబ్జాలు చేసి. ఇట్లాంటి నాయకుల దేశానికి కావాలి. యువత మేలుకో, పండగరా. పబ్జీకి అలవాటు పడి, వీడియో గేమ్లకు అలవాటు పడి, లేకపోతే అడ్డమైన వీడియోలకు అలవాటు పడి ఓన్లీ జోకుల రీల్స్ చూసి చూసి నీ బతికే జోక్ అవుతుంది. కరువు కాలం వచ్చింది దేనికో, అది బతుకే బరువయ్యింది ఎందుకో. సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు. అది తొంటి మీద బట్టే బరువైపాయే, ఒంటి మీద బట్టే బరువైపాయే. రాయరంకు బొమ్మలతో బరిదెగించి తిరుగుతుండ్రు. రాయరంకు ఏషాలతో బరిదెగించి తిరుగుతుండ్రు. గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఎంత ఘోరం తాత అంటే మనుషులు ఎంత విపరీతమైన ధోరణికి పోయారంటే, గణపతి బొప్ప మోరియా గణపతి దేవుడు పాటలు వాడాల్సిన టైంలో సారే కావాలి, కేసీఆరే కావాలని పాటలు పెట్టుకుంటారు. అంటే దేవుడిని కూడా ఖతం చేస్తారు తాత. ఇక చూడు కేసీఆర్ దేక్లింగ్ అంటారు. మైపాలు రేపు రేపు తాగి బిర్యానీలు తిని మాంసం తిని దేవుడి దగ్గర పాటలు పాడాల్సిన దగ్గర రాజకీయ నాయకుల పాటలు వేస్తారు. అంటే ఇది ఎంత సిగ్గు చేటు, లజ్జా సిగ్గు ఏనాడో మర్చిపోయారు. కానీ ఇది న్యాయమా? కాదు. శివుడి దగ్గర సినిమా పాటలు అవు, గణపతి దగ్గర సినిమా పాటలు. చెప్పేటోడు లేక చెడిపోయింది అన్నట్టుగా తయారైంది. ఇప్పటికైనా మనం చెప్పాలి కదా తాత. అందుకనే చెప్తున్నాం కదా, పెద్ద మనిషి కదా నువ్వన్నా చెప్పు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చెప్తా. డీజేలు పెడితే బాక్సులు
ఎగురుకుంటే గుండెలు ఆగిపోతున్నాయి, చాలా మంది చచ్చిపోతారు. అదే మరి కథ. ఇదేంది విపరీతమైన ధోరణి? ప్రభుత్వం ఏం చేస్తుంది, నాయకులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు? ధ్వని కాలుష్యంతో గుండెలు అదిరిపోయి యువకులు నరాలు చిట్లిపోతున్నాయి. గర్భవతులలో ఉన్న శిశువు కదులుతుంది, ఆ బాక్స్ లో కదులు కాదు, ఇక పిండం మొత్తం బయటకే వస్తుంది. అంతటి పరిస్థితులు తీసుకొస్తారు. పక్కకు ఇండ్లు ఉన్నాయి, గర్భవతులు ఉంటారు, బాలింతలు ఉంటారు, మరి ముసలోళ్ళు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు అని తెలియకుండా లజ్జ తప్పిన వాళ్ళు వేసుకో దేవుళ్ళ కాడ తాగి తందనాలాడి మీరు దేవుళ్ళ కాడ ఇచ్చా రచ్చ విచ్చ విడిగా నన్ను చూడు నా అందం చూడు అని మీ వైభోగము మీ ఆటలు ఏంది విపరీత బుద్ధే వినాశకాలే విపరీత బుద్ధి. కానీ తాత రామ 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 ఉయ్యాలో రాములాము రామ ఉయ్యాల పచ్చని ప్రకృతి ఉయ్యాలో మట్టి పరిమాణము ఉయ్యాల మైపాలో యాదవు ఉయ్యాలో నర్సయ్య తాత ఉయ్యాల ఎంత రామ సక్కదనము ఎంత చూడ సక్కదనము ఇంత రామ సక్కదనంగా పాట పాడుకుంటే రేపు తృప్తి. కానీ ఇక నీ దండం పెడితే బతుకమ్మ పండుగ వస్తుంది. బతుకమ్మ పండుగకు ఇప్పుడు డీజే పాటలతోటి మోగిస్తుర్రు. ఏమన్నా లజ్జసికి ఉందా తాత? వీళ్ళ పాటలు పసిపిల్లలకు నేర్పాలి. సంస్కృతి ఎక్కడ పోతుంది, ఆ సాంప్రదాయం ఎక్కడ పోతుంది? నేర్పియాలి కదా. అమ్మాయిలకు పాటలు నేర్పిస్తలే మంగ్లీ వాడిన పాటను వేసుకొని ఎగురుతున్నారు. అంటే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పొద్దా? ఇక మధుప్రియ మంగ్లీ వాడిన పాటలకే వీళ్ళు డింగా ఇది అనాలా తప్ప వీళ్ళు వాడరు. డించకే పెట్టిరు తాత. తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో తల్లిదండ్రి గురువులు ఉయ్యాలో తలచి పెద్దలు నాడే ఉయ్యాలో తత్వాలు చెప్పారు ఉయ్యాల కొడుకులు పుడితే ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల వారు పెడదారి నడవంగా ఉయ్యాలో ప్రేమంత దండుగా ఉయ్యాల కన్నవారిని చూసి ఉయ్యాలో కక్ష సాధిస్తుండ్రు ఉయ్యాల అన్నదమ్ముళ్ళంటే ఉయ్యాలో ఆవేశపడుతుండ్రు ఉయ్యాల పెళ్లి చేయక ముందే ఉయ్యాలో తల్లిదండ్రులు అంటుండ్రు ఉయ్యాల పెళ్లి అయినాక పెళ్లి చేసేదాకా తల్లిదండ్రి పెళ్లి అయ్యేదాకానేమో తల్లి దేవత తల్లి బెల్లం అప్పుడు